మేడం. నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గారు, సౌభాగ్యలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోండి. హలో. చెప్పండి రవి గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదేనండి, పెళ్లి చూపులు మీరు చూడగలరా మేడం? అలాగేనండి, చూద్దాం తప్పనిసరిగా. అదేనండి, నాది ఎంబీఏ అయిపోయింది మేడం. అలాగే మీరు ఇదివరకు కూడా ఫోన్ చేసినట్టున్నారు. మీరు మీ వివరాలన్నీ కూడా నాకు పంపించండి. వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది, 9866044439. ఆ నెంబర్కి మీరు పంపించినట్లయితే మా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, మీతో మాట్లాడతారు, ఇంక మరిన్ని వివరాలు తీసుకుంటారు. అప్పుడు పెళ్లి చూపులేంటి, పెళ్ళేంటి అన్నీ చకచక్క అయిపోతాయి. సరేనా? ఓకే అమ్మ, మనం రెండో వివాహానికి సంబంధించి మాట్లాడుకున్నాం. వాటికి సంబంధించిన ప్రొఫైల్స్ ఏమైనా చెప్తారా? రెండో వివాహానికి సంబంధించిన ప్రొఫైల్స్ చెప్తాను. అయితే ముందు బ్రాహ్మణ్స్లో అమ్మాయిల గురించి కూడా చెప్పేసుకుందాం. 27 సంవత్సరాల అమ్మాయి, బ్రాహ్మణ్స్లో 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వైద్యకి వెళ్ళినట్లు వీళ్ళు. అదేవిధంగా బ్రాహ్మణ్స్లో 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి కూడా 12 లక్షల జీతంలో ఉంది. నియోగులు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లోనే 25 సంవత్సరాల అమ్మాయి, ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లోనే 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ, 8 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో రాకేష్ గారు, నమస్తే అండి. నమస్కారం రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. మేడం. నమస్కారం మేడం. నమస్తే బాబు, చెప్పండి. మేడం, నాకు 1.5 year నుంచి మ్యారేజ్ చూస్తున్నాం మేడం, ఏది సెట్ కావట్లే. అవునండి, ఏం చేస్తున్నారండి, ఏం చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశానండి, ఇప్పుడు ల్యాబ్ జాబ్ చేస్తున్నాను. సరేనండి, మీరు కులం ఏంటండి? మా పద్మశాలి అండి. పద్మశాలి. మీ ఫోటో డీటెయిల్స్ పెట్టండి, ఒకవేళ అవసరమైతే జాతకం కూడా చూద్దాము. మీరు కార్యక్రమం అయిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి, కాల్ చేస్తే తప్పనిసరిగా మాట్లాడతాను. ఓకే ఓకే అమ్మ, మరో కాలర్ ఉన్నారు. శ్రావణి గారు, నమస్తే అండి. శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత్రి. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోండి. చెప్పండి శ్రావణి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎవరికి పెళ్లి కావాలి? మా అన్నయ్యకి మ్యారేజెస్ చూస్తున్నాము. ఓకే, అబ్బాయి ఏమిటి, ఏం చదువుకున్నారు? డిప్లొమా అయిపోయింది. ఓకే, క్యాస్ట్? ఎస్టీ. ఓకే అమ్మా, పంపించండి బయోడేటా, ఫొటోస్ పెట్టండి. ఎస్టీలో కొంచెం మా దగ్గర తక్కువ ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేద్దాం. సరేనా? కొన్ని ప్రొఫైల్ చూద్దామమ్మా. ఓకే అమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి, 25 సంవత్సరాలు, బీటెక్, 80,000 జీతంలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, అమ్మాయి యూఎస్లో ఉంది, 120K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. పాప 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ డాక్టరు, ఎంఐ, హైదరాబాదు, ఒకతే కూతురు, వెల్ సెటిల్డ్, 30 CR ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఐ, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాస్ట్లో. చౌదరి క్యాస్ట్, కమ్మ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 11 లక్షల జీతంలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంబీఏ, ఈఎంఐ చూస్తేనేమో 15 లక్షల ప్యాకేజీలో బెంగళూరులో జాబ్ చేస్తుంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, 15 లక్షల జీతంలో ఉంది. పాప పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే అమ్మ, మరో కాలర్ రెడీగా ఉన్నారు. యశ్వంత్ గారు, నమస్తే అండి. యశ్వంత్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. అది మా అన్నకి అనేది మ్యారేజ్ చూస్తున్నాము. ఎవరికండి పెళ్ళి? మా అన్నకి. అన్నయ్యకి. అన్నయ్య ఏం చదువుకున్నారు?
బీటెక్ అయిపోయింది. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఓకే, క్యాస్ట్ ఏమిటండి? రెడీ సార్. ఓకే, పంపించండి. బయోడేటా ఫొటోస్ కూడా నాకు పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు పంపించండి. 9866044439. మీరు పంపిస్తే కనుక నేను కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, మరిన్ని వివరాలు తీసుకుంటారు. తప్పనిసరిగా సంబంధం చూద్దాం. ఓకే అమ్మ, మరో కాలర్ రెడీగా ఉన్నారు, ప్రశాంత్ మాట్లాడదాం. హలో ప్రశాంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. ఓకే, ప్రశాంత్ గారు చెప్పండి. అది తమ్ముడికి అండి మ్యారేజ్. ఓకే ఓకే, ఏం చదువుకున్నారండి ఆయన? బీఈడి. ఓకే, క్యాస్ట్ ఏమిటండి ప్రశాంత్ గారు? ముదిరాజు. ఉన్నాయండి, ముదిరాజు మ్యాచెస్ మంచిగానే ఉన్నాయి. మీ తమ్ముడు వివరాలు ఫొటోస్ అన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. నా పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి పంపించండి. పంపిస్తే కార్యక్రమం అయిన వెంటనే మాకు మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తారు, వెంటనే ఎత్తి మీరు మరిన్ని వివరాలు ఇవ్వండి. ఓకే ఓకే ఓకే, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకి చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు వారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అమ్మ చెప్పండి, మనం వివాహాలకు సంబంధించి జాతకాలు చూస్తూ ఉంటాం కదా, సో ప్రత్యేకంగా వివాహాలకు సంబంధించి నాడీ మైత్రి అని ఒకటి చూస్తూ ఉంటారు. ఆ నాడీ మైత్రి గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా. అసలు నాడీ మైత్రి అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదమ్మా. దానికి అసలు వివాహ పొందంలో 8 మార్కులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే కనుక దానికి అంత విశిష్టమైన విషయం ఉంది. ఇప్పుడు వస్య కూటము, వర్ణ కూటమి, యోని కూటమి, ఆ తర్వాత చూస్తేనేమో యోని పొంతన, ఇవన్నీ చేసుకున్నాక ఆ తర్వాత రాశి కూటమి, ఆ తర్వాత షష్టాష్టకాలు అయ్యాయా లేదా, అలాగ మనం అన్నీ కూడా లగ్నాత్తు గ్రహమైత్రి ఎలా ఉంది ఇవన్నీ చూస్తాం. కానీ ఏంటంటే ఈ నాడీ కుటుంబం దగ్గరికి వస్తుల్లోకి 18 మార్కులు వస్తే మనం పాస్ అయినట్టే అనుకున్నప్పుడు 18 మార్కుల్లో 8 మార్కులు ఈ నాడీ కుటుంబం పట్టుకుని కూర్చుంది. అందువల్ల నాడీ కుటుంబం అంటే ఏమిటంటే 3 నాళ్ళు ఉంటాయి. ఆది నాడి, మధ్య నాడి, అంత్య నాడి అని 3 నాళ్ళు ఉంటాయి. ఆ 3 నాళ్ళలో ఏకనాడి వివాహానికి పనికిరాదు. అబ్బాయి అమ్మాయి ఒకటే నాళ్ళలో ఉంటే కనుక వాడికి పెళ్లి చేయొద్దు, అట్రాక్షన్స్ ఉండవు, ఆకర్షణ ఉండదు, అనురాగం ఉండదు అని చెబుతూ ఉంటారు జ్యోతిష శాస్త్రంలో. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉందన్నమాట. ఓకే, కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? తప్పకుండా అమ్మా. విశ్వ బ్రాహ్మణ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'6" హైటు, అమ్మాయి బీటెక్ చేసింది, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది. ఈ పాపకి విశ్వ బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసింది. పాప ₹1,00,000 శాలరీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్లో. గౌడ్స్ క్యాస్టు, 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 9 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. ఓకే అమ్మ, మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు, వారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి ప్రవీణ్ గారు, ఎవరికి పెళ్ళి? నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు మేడం, ఇద్దరు పద్మశాలి వాళ్ళు. పద్మశాలి అండి. మా అబ్బాయిలది ఎంటెక్ అయిపోయింది మేడం, హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 10 lakhs మేడం. ఓకే, యాన్యువల్ ఇన్కమ్. పద్మశాలి అమ్మాయిలు వాళ్ళకు ఇతర వ్యక్తిగా కూడా అమ్మాయిలు చాలా పట్టుకుంటున్నారు, అసలు దొరకలేదు మేడం. లేదండి, అంటే ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఏమిటంటే ఉన్నారు అమ్మాయిలు లేరని అనుకోకండి, మంచిగానే ఉన్నారు. ఆ సమయం వస్తే భగవంతుడు ఆ పిల్లని కరెక్ట్గా ఏర్చి కూర్చేస్తాడు అంతే. అదే మేడం, పిల్లలకు ఆల్రెడీ 29 వెళ్ళి 30 వస్తున్నారు. అదే పంపించండి, అబ్బాయి ఫోటో వివరాలు ఎవ్రీథింగ్ అన్నీ పెట్టండి. ఏమండి పంపిస్తే కనుక నేను చూస్తాను. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, కొంచెం ఎత్తి మాట్లాడండి. మీరు మరిన్ని వివరాలు చెప్తే వెంటనే సంబంధాలు పెట్టడం ఈజీ అయిపోతుంది మాకు. సరేనా? ఓకే అమ్మ, మరో కాలర్తో మాట్లాడదాం. హలో శివకుమార్ గారు, నమస్తే అండి. చెప్పండి. నమస్తే. శివకుమార్ గారు, భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడండి. హలో మేడం. హలో బాబు, చెప్పండి శివకుమార్ గారు. నా పేరు శివకుమార్ అండి. ఏజ్ 27. ఓకే, ఏం చదువుకున్నారు?
డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ క్యాస్ట్ ఏమిటి? బీసీ మార్క్. ఓకే. బీసీ కాపులండి. కాపులండి. ఓకేనండి, అంటే నాకు సరిగా వినపడలా. ఓకేనండి, మీరు మీ వివరాలన్నీ కూడా నాకు పంపించండి. మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఎంతవరకు శాలరీ వస్తుంది, ఎవ్రీథింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ రాయండి. నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కలవలేదని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీరు ఫోన్ చేసి మీ యొక్క బయోడేటా, మీ ఫొటోస్ సెండ్ చేస్తే అబ్బాయి కానీ అమ్మాయి కానీ రెస్పాన్సిబిలిటీగా ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడతాం. ఓకే. మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866044439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు, వారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే, చెప్పండి. అమ్మ, నా పేరు రాజారెడ్డి అమ్మ, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి. మా మనోడు గురించి అమ్మ. అలాగేనండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి బిఎస్సి ఎంబీఏ అమ్మ. ఓకేనండి. ఆయన వయసు? ఇక్కడ సిటీ యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తున్నాడు. ఓకేనండి. విశాఖపట్నం. అబ్బాయి వయసు అమ్మ 4 సెప్టెంబరు 1997. 96. ఓకే, పర్వాలేదండి. మీరు ఏం చేస్తారంటే 28 ఏళ్ళు మీరు అబ్బాయి ఫోటో, బయోడేటా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నాకు పంపించండి. మన యొక్క ఎలాంటి సంబంధం కావాలి, తర్వాత ఏమి ప్రాపర్టీ ఉంది, ఇవన్నీ కూడా మన ఆఫీస్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడి అన్ని వివరాలు రాసుకొని దానికి తగినటువంటి సంబంధాలు పంపిస్తారు. సరేనా రాజారెడ్డి గారు? నమస్కారం. ఓకే అమ్మ, మనం చూస్తూ ఉంటాం చాలామందికి వివాహాలు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అసలు వివాహాలు ఆలస్యంగా జరగడానికి గల కారణాలు ఏంటి? అలాగే వివాహాలు ఆలస్యంగా జరిగే వాళ్ళు కొంతమంది కుంభ వివాహాలను చేస్తూ ఉంటారు. అది మన బ్యూరోలో జరుగుతూ ఉంటాయా? రెండు కూడా జరుగుతాయి. వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. కొంతమంది జాతక చక్రం పాపం ఉండదు, ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు, దగ్గరగా వచ్చి తెప్పపోతున్నాయి, ఎందుకు ఇలాగా అనేసి జాతకం చూడండి అంటూ ఉంటారు. ఆ జాతకం చూసినప్పుడు వాళ్ళకి వివాహానికి ఏం అడ్డంకులు ఉన్నాయో మాకు అర్థమైపోతుంది. నేను మనకి ఎంఏ జ్యోతిష్యం, తర్వాత డాక్టరేట్ చేశాను నేను జ్యోతిష్యంలో. అయితే అది అర్థమైపోయిన వెంటనే నేను నిర్భయంగా చెప్తాను, ఏమండి ఈ విధంగా ఉందండి, ఇది అడ్డం ఉంది, ఈ గ్రహాలకి శాంతి అవసరం, లేకపోతే కనుక మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, పెళ్ళి కుదరడం కష్టం. ఇప్పుడు మనకి అన్ని విధాల ప్రొఫైల్ ఇచ్చి మనం పంపిన సంబంధాలల్లా ఏదో రకంగా అబ్బాయో ఇంట్లో వాళ్ళో ఎవరో ఒకరికి నచ్చు, అది ఇవి చేయించుకుంటే కనుక బాగుంటుంది. లేకపోతే కనుక ఈ యొక్క కొంతమంది చాలామందికి ఏంటంటే కుజదోషాలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటంటే పాపం పైకి వెళ్ళి ఉన్నాయట లేవట, ఒక రకంగా చెప్తారు, ఒక రకంగా చెప్తారు. అందువలన వీళ్ళు ఆ మీమాంసలో పడి కొన్నాళ్ళకి లేట్ అయిపోతే 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లాడికి, పిల్లకి అని అప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడు కోబా మనం కుంభ వివాహం కానీ కదలి వివాహం కానీ చేపిస్తూ ఉంటాను, దగ్గరుండి నేనే చేపిస్తాను బ్రాహ్మణులతోటి. అలా చేయించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి దోషం అయిపోతుంది. కాబట్టి సంబంధం చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు సక్సెస్ఫుల్గా బాగున్నారమ్మా, ఆ విషయంలో ఏం డోకా లేదు. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? చెప్పుకుందామమ్మా, తప్పకుండా. హిందూ మాల, ఈ అమ్మాయి 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్ అని జాబ్ చేస్తుంది. ఎస్సీ మాల హిందూలో అబ్బాయిలు ఉంటే కనుక సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎస్సీ మాల హిందూ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 18 లక్షల జీతంలో ఉంది, పాపకు తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్టు 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి ఈ పాప 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్టు 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంది, అమ్మాయి ₹1,00,000 జీతం వస్తుంది, ఏఈగా పనిచేస్తుంది, రజక క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే అమ్మ, మరో కాలర్తో మాట్లాడదాం. హలో శ్వేత గారు, నమస్తే అండి. నమస్తే అండి. శ్వేత గారు మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి రెడ్డి గారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా తమ్ముడికి సంబంధం చూస్తున్నాము. ఓకే అమ్మా, క్యాస్ట్ ఏమిటి? యుఎస్ఏలో రెడ్డిస్ అండి, యుఎస్ఏలో ఉంటాడు. ఓకే అమ్మా, సరే అమ్మా. సరే శ్వేత, అప్పుడు మీరు మీ తమ్ముడిది బయోడేటా, ఫొటోస్, ఎవ్రీథింగ్ నాకు కొంచెం వాట్సాప్ చేస్తారా? చేస్తామండి. చేయండి. చేసి కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, మరిన్ని వివరాలు చెప్పండి, అవన్నీ నోట్ చేసుకుని మంచి సంబంధాలు యుఎస్లో అమ్మాయిలు
చాలా సంబంధాలు ఉన్నాయి అన్ని వర్ణాల్లోని కూడా. అబ్రాడ్, ఆస్ట్రేలియా కానీ యూకే కానీ అన్ని చోట్ల నుంచి కూడా మనకి మంచి మ్యాచెస్ ఉన్నాయి. మీకు పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు వాట్సాప్కి ముందు సెండ్ చేసేయండి. ఓకే అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో కులాంతర వివాహాలు జరుగుతాయా? కులాంతర వివాహాలు జరుపుతున్నాం కూడా. అంటే ఏమిటంటే ఫస్ట్లోనేమో అబ్బో వేరే కులం అయితే ఎట్లా అండి అనేవాళ్ళు. ఇప్పుడేమవుతుందంటే తల్లిదండ్రులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే కనుక వాళ్ళ వర్ణంలో వాళ్ళకి తగినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సంబంధాలు దొరక్క, అంటే వీళ్ళు ఇష్టపడిన వాళ్ళు వీళ్ళని మెచ్చుకోక, వీళ్ళకి పొత్తు కుదరక మన దాకా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కాస్త ఇంచుమించు ఒక 100 మంది దాకా చేస్తుంటామేమో, మినిమం తక్కువలో తక్కువ అనుకుంటే అలా చేసాము. అన్నీ కూడా సక్సెస్ అయినమ్మా, ఎక్కడ విచ్ఛిన్నమేం లేవు. ఆ విషయం మాత్రం సంతోషంగా చెప్పొచ్చు. ఎందుకంటే కనుక వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఎవ్రీథింగ్ అన్నీ పరిశీలించుకోమని మీరు 1కి 4 సార్లు మీరు పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. అలాగే రెండో పెళ్ళిళ్ళు కూడా అంతేనమ్మా, చాలా జాగ్రత్తగా చూడమని చెప్తుంటాను. ఇందాక మీరు అడిగారు కదా సెకండ్ మ్యాచ్లో, అవి ఒక 2-3 చెప్పుకుందామా. సెకండ్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది, 140K వస్తుంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి, 10 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెండో పెళ్ళి కులాంతర వివాహం, ఈఎంఐకి కాస్త 38 ఏళ్ళు, 5'3" హైటు, 18 లక్షల జీతంలో ఉంది. ఎంఐకి కులాంతర వివాహానికి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. ఓకే అమ్మ, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు పావని మేడం. ఏంటండి? పావని. పావని గారు మనతో పాటు ఉన్నారు, భాగ్యలక్ష్మి రెడ్డి గారు, వారితో మాట్లాడండి. ఓకే మేడం. ఓకే పావని గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అమ్మ అన్నయ్యకి మేడం. అన్నయ్య గారు ఏం చదువుకున్నారు? అంటే యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్ మేడం మా అన్నయ్యకి. పర్వాలేదమ్మా. ముందు భార్యకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. సరేమ్మా. క్యాస్ట్ ఏమిటమ్మా మీరు? సెట్టిబల్జ మేడం. సెట్టిబల్జ. గౌడ్స్ కూడా పనికొస్తారు కదా, సెట్టిబల్జ గౌడ్స్ రెండు ఒకటేగా? యాక్చువల్గా మా అన్నయ్యకి క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు మేడం. ఓకే, కులాంతర వివాహం కూడా చూస్తారు కాబట్టి మీ అన్నయ్య గారి వివరాలు, ఫొటోస్ అన్నీ కూడా పావని నాకు కొంచెం వాట్సాప్ చేయమ్మా. ఓకేనా? ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా. ఆర్యవైశ్య క్యాస్ట్లో అబ్బాయిల గురించి చెప్పుకుందాం. 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంఎస్, యుఎస్లో 130Kలో ఉన్నాడు. ఈ అబ్బాయి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో బిట్స్ ఫిలానీలో చదివినటువంటి ఎంటెక్ చేసి 5'10" హైటు, 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకి చూస్తేనేమో 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866044439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఎలాంటి వివాహాలు చేస్తారు, అలాగే మన దగ్గర ఎలాంటి మ్యాచెస్ అవైలబుల్ ఉన్నాయనేది కాలర్స్కి చక్కగా చెప్పారు. అలాగే మన చూస్తున్న ప్రేక్షకులు కూడా చక్కగా వివరించారు. నమస్తే అమ్మ. తప్పనిసరిగా హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకొని సంప్రదించండి. వివాహాలు తొందరగా మనం ఇప్పుడు చూసుకొని ఎంక్వైరీ చేసుకుంటేనే పెళ్ళిళ్ళకి టైం ఉంది అని అనుకొని వెంటనే మీరు త్వరపడండి. శ్రీమాత్రే నమః. చూసారు కదండి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గురించి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి 9866044439 నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు, లేదా మీ డీటెయిల్స్ కూడా సెండ్ చేయొచ్చు. బ్యూరో నుంచి మీకు తప్పకుండా కాల్ వస్తుంది.